మహిమ కలుగునుగాక. ఇదేనా దేవుని వాక్యం. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకుము. గమనించినట్లయితే గనక ఇతరుల యొక్క మేలును ఓర్చలేకుండా ఓరవలేని వారితో భోజనం చేయొద్దనేసి దేవుడు సెలవిస్తున్నాడంట. అంటే ఓర్వలేని తనం ఎవరికైతే ఉంటుందో అటువంటి వారితో భోజనం చేయాలంటే వారితో సరిగ్గా సహవాసం కూడా నువ్వు పెట్టుకోవద్దు అనేసి దేవుడు చెప్తున్నాడు. ఎందుకనంటే వారికి ఆ ఓర్చలేని తనం వలన నువ్వు ఎదిగేది ఎప్పటికీ కూడా ఇష్టపడరు. కొంచెం ఎదిగావంటే వారు అయ్యో ఎంత ఎదిగిపోయినాడని చెప్పేసి మనసులో ఓర్వలేని తనంతో ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గమనించండి, ఓర్వలేని తనం ఉన్న వారితో సహవాసం చేయొద్దని. మనం చూసినట్లయితే గనక సౌలు దావీదు తనకంటే ఎక్కడ తన తర్వాత తనే రాజు అయిపోతాడు, తనకంటే గొప్పవాడైపోతాడేమో అనేటటువంటి భయముతో అనేటటువంటి ఆ యొక్క ఓర్వలేని తనముతో ఎలాగైనా దావీదును అంతమొందించాలని చెప్పేసి సౌలు అనేక దినాలుగా దావీదును చంపాలనేసి ఆ ఓర్వలేని తనంతో తిరిగేవాడు. అయితే దేవుని మహాకృపను బట్టి ఎవరైతే చంపాలనుకుంటారో ఆ యొక్క సౌలే చివరకు చనిపోతాడండి. కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని జనాంగమా, ఇక ఓర్వలేని తనం ఉన్నటువంటి వారితో ఎప్పటికీ కూడా కొంచెం దూరంగా ఉండడమే అది ఎంతైనా శ్రేయస్కరం, శోభస్కరం. కాబట్టి అటువంటి ఓర్వలేని తనం ఎవరికైతే ఉంటుందో మనం దూరంగా ఉన్నట్లయితే కనుక అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది మనకు మేలుకరంగా ఉంటుంది. ఎవరైతే మనం ఎదిగినా మనం కృంగిపోయినా మనం భుజం తట్టి భయపడద్దు, దేవుడు తోడుగా ఉంటాడు, ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని చెప్తారో అటువంటి వారిని మనం నమ్మచ్చు. కానీ ఓర్వలేని తనంతో ఉన్నటువంటి వారిని ఎప్పటికి కూడా మనం నమ్మలేం. అది మనకు నష్టంగానే మారుతుంది. ప్రభువు ఈ మాటను దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడా యేసయ్యా, మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎదుటివాని మేలు ఓర్వలేని వానితో కలిసి భోజనం చేయొద్దు అని సెలవిచ్చిన వాడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఆ ఓర్వలేని తనంతో ఉన్నటువంటి వారికి మేము దూరంగా ఉండడానికి సహాయం చేయండి. మాలో ఆ యొక్క ఓర్వలేని తనం లేకుండా ఉన్నట్లుగా మీరు కృప చూపించండి, బలపరచండి, సహాయం చేయండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును మాత్రమే హెచ్చిస్తూ యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.